హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని పచ్చి బాలింతరాల నుంచి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తినచ్చు. మనకి ఫీవర్ వచ్చినప్పుడు నోరు ఏం బాగోదు కదా, అప్పుడు దీన్ని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. మనకున్న నీరసం కూడా తగ్గిపోతుంది. దీన్ని జీలకర్ర మొగ్గ అంటారు. దీనికైతే ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఉండాలి అండ్ జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, నువ్వులు అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా తాలింపు కోసం ఆనియన్స్ అనేవి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇష్టమని చెప్పి నేను వేశాను. ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ జీలకర్ర వెల్లుల్లి ముద్దనైతే వేసుకోవాలి తాలింపులో. ఇంకా దానికి 2-3 వంతులు వాటర్ అయితే వేసి బాగా పలచగా ఉంది కదా, ఇది బాగా మరిగి చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. అప్పుడు దీని టేస్ట్ బాగుంటుంది. ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి మరిగే మధ్యలో. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.